ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన స్థలం హాస్టల్ నిర్మాణం విషయంలో మాజీ ఎంపీ మార్కాని భరత్రామ్ వ్యవహరించిన తీరుపై ఆర్యవైశ్య సమాజ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఆస్తులు, సేవా సంస్థల విషయంలో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్యవైశ్య హాస్టల్ సెక్రటరీ తవ్వారాజా, ఆర్యవైశ్య సమాజ నాయకుడు 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఇన్నమూరి దీపు మాజీ ఎంపీ మార్గాని తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సంఘ స్థలం దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగిందని తెలిపారు. 1947లో అప్పటి స్థల యజమాని రాజమహేంద్రవరం జమీందార్ తటవర్తి కాశీ విశ్వనాథం సంఘ పెద్దల విజ్ఞప్తి మేరకు సంఘం పట్ల గౌరవంతో స్థలాన్ని దానం చేసినట్లు వివరించారు. అనంతరం 1971లో సంఘ అధ్యక్షుడి పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. ఆ స్థలంలో 386 గజాల్లో అప్పటి సంఘం ఉపాధ్యక్షులు బాలనాగు శ్రీరామమూర్తి, గ్రంథి సుబ్రహ్మణ్యం తదితరుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో హాస్టల్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆస్తుల జోలికి, మా సేవా సంస్థల జోలికి అనవసరంగా వస్తే ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై స్పందిస్తారని, ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. భవనం పక్కనే ఉన్న కంపోస్ట్ యార్డ్ మేము క్లీన్ చేయించి మేమందరం కూడా వయసురీత్యా కొద్దిగా పెద్దోళ్ళం అయ్యాము. అందులో ఒక లిఫ్ట్ నిర్మాణం చేపట్టడానికి అందరూ సంఘ సభ్యులందరూ కూడా మేము విరాళాలు సేకరించి అందులో లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నాము. నిర్మాణం చేపట్టే సమయంలో మున్సిపల్ అధికారులు మా దృష్టికి తీసుకొచ్చి అభ్యంతరం చెప్పగా మేము వెంటనే నగర ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి వాసు గారిని సంప్రదించి వారి ద్వారా సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్లారు. శివరామ సుబ్రహ్మణ్యం గారు ఆవాసు గారు కూడా సంబంధిత అధికారులు సంప్రదించి మాట్లాడి ఆ నిర్మాణానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్మాణం పూర్తి చేయడానికి హామీ ఇచ్చి ఉన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి భరత్రామ్ గారు దృష్టికి కొంతమంది వ్యక్తులు ఇది అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మమ్మల్ని సంప్రదించకుండా అధికారులను సంప్రదించి అక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేపట్టడం వీలు లేదని, అది తక్షణం నిలుపుదల ఆదేశించారని మా దృష్టికి వచ్చింది. దానికి అనుగుణంగా మేము వెంటనే మెసేజ్ ఫార్వర్డ్ చేసాము. మా ఆర్యవైశ్యుల ఆస్తుల జోలికి కానీ, మా ఆర్యవైశ్యుల సేవా సంస్థల జోలికి కానీ మీరు అనవసరంగా వస్తే మేము ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద మేము చర్య తీసుకుంటాము. మరియు ఆర్యవైశ్యుల మనోభావాలు కించపరిచే విధంగా ప్రవర్తించినా మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మా సత్తా ఏంటో మీకు చూపిస్తాము. మా ఆర్యవైశ్యులు ఏంటో మీరు గడిచిన ఎన్నికల్లో చూశారు. 21, 22, 23, 24, 25 వార్డులో మా ఆర్యవైశ్యుల సత్తా ఏంటో చూశారు. మా ఆర్యవైశ్యుల ఆస్తులు వాళ్ళ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది గతంలో. మీరు ఇటువంటివన్నీ మానుకుంటే అది మీకు క్షేమం, మాకు క్షేమం. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం మా కులంలో కూడా రాజకీయం తెస్తున్నాడని చెప్పి మార్గాని భరత్ని ఒకటే ఖండిస్తున్నాం. వైఎంవిఏ అనేది ఆర్యవైశ్యులు చాలా సెంటిమెంట్ అయిన ఇది, అలాంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు. అది తెలిసి మేము గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ నువ్వు నాకు దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చారు, నేను అది అధికారులు ఏంటో చూడమని ఫోన్ చేశానని చెప్తున్నావు. కానీ అదంతా అవాస్తవం. నువ్వు నిజంగా ఇదై ఉంటే నువ్వు శివరామ సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసి ఏంటి మీ దాంట్లో, ఆయన కూడా మీ వైసీపీలోనే ఉన్నారు, ఏంటి మీ దాంట్లో ఇలా జరుగుతుందని ఆయన్ని ఫోన్ చేసి నువ్వు ఎందుకు అడగలేదు? కనీసం నీకు ఏమీ తెలీదా? వైఎంవిఏ గురించి నీకు తెలీదా? అక్కడే పుట్టి పెరిగావు నువ్వు. అది 75 సంవత్సరాల చరిత్ర. కనీసం నీకు ఆ మాత్రం తెలీదా? ఈరోజు ఒకటే చెప్తున్నాను, నువ్వు కుల రాజకీయాలు మానుకో. మా కులంలో మేము చూసుకోగలం. ఆర్యవైశ్యులు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకని చెప్తున్నావు అంటే కనీసం నీకు ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, జైనులు అక్కడ ఉన్నారు, కనీసం నీకు ఓట్లు కూడా ఇలా. అలాగే 2024లో కూడా నీకు వేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రబుద్ధుడివో మాకు తెలుసు. ఇవాళ ఆర్యవైశ్యులు అంటే చాలా గౌరవం అని చెప్పావు. ఆ రోజు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి శివరామ సుబ్రహ్మణ్యం గారు కోఆర్డినేటర్గా ఉంటే ఆయన వెంటనే తీయించేయడం జరిగింది.